ఒరేయ్ నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి ఎదవరా. ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న. ఎవరు చెప్పాడురా? ఆయనే చెప్పాడు. ఆడో పెద్ద ఎదవా, నువ్వు చిన్న ఎదవా, అందుకే నమ్మేశా. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అవార్డు తీసుకున్నాడు. ఆయన గురించి నీకు తెలియదు నాన్న. 100 జంటలు కలిపాడు తెలుసా? ఏట్లోనా? నాన్న నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిలం పెట్టించమంటావా? అబ్బా నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా. ఓ పని చేద్దాం, ముందు మా నాన్న జాతకం చూపెడదాం. అబ్బా ఈయన చచ్చి 20 ఏళ్ళు అవుతుంది కదా. అందుకేరా ముందు ఈ జాతకం చూపెడతాను. ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో, వాడు కరెక్ట్ అని నేను ఒప్పుకున్నాను. లేదంటే వాడి జాతకం నేను చూస్తాను. నాన్న చూసావా ఎన్ని అవార్డ్స్. నమస్కారం సార్, ఇది మా అబ్బాయి జాతక చక్రం. చిన్నప్పుడు రాయించాను. ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి. మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి. నేను అప్పుడే చెప్పాను కదా. కరెక్ట్. మీ వాడికి పెళ్లిడు వచ్చిందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి. నేను అప్పుడే చెప్పాను కదా. మీ వాడు 50 ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి. నేను అప్పుడే చెప్పాను కదరా. 60వ ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి. వీడు చెప్పే అన్ని తప్పుడు కూతులను అప్పుడే చెప్పాను కదరా. అంతేకాకుండా ఆపు, వీడి ఆయుష్ గురించి చెప్పు. ఆయుష్ కావాలా? ఆయుష్ ఆహా 95 సంవత్సరాలు ఏ రోగం రుష్టు లేకుండా, కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి. ఎందుకలా కొడుతున్నారు? ఇది ఎవరి జాతకమో తెలుసా? 10 సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా. ఈ చచ్చినోడి జాతకం చూసి బతికినోడి జాతకం చెప్తావు నువ్వు జ్యోతిష్కుడువా? డూప్లికేట్ ఫోటోలు నువ్వు. ఏమండి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి. పని మీద వెళ్ళేవాడిని చూశాను గానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడిని నిన్నే చూశాను రా. ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలాను. అలాగే వెళ్ళు. నువ్వు ఎక్కడికే? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అదే పంపిస్తాను, వెళ్ళు. ఇదిగో తీసుకో. ఏంటిది? ఇవి రేపు ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్. ఎవరికి కనపడకుండా సత్యకి ఇచ్చేసాయి. అదేదో నువ్వే ఇవ్వచ్చుగా. నేను సత్యకి ఇచ్చాను అనుకో, అందరూ వచ్చి నన్ను అడుగుతారు. అప్పుడు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ మొత్తం మారిపోతుంది. నేనేమో కాలేజ్ నుంచి సస్పెండ్ అయిపోతాను. సత్యకి 100కి 100 మార్కులు రావాలా వద్దా? అయితే ఇది ఇచ్చేసి ఎవ్వరికి చెప్పద్దే. గుడ్ బాయ్. పాపా ఏంటది? తీసుకో పాపా, ఇది తీసుకొని చూడు. ఆ లెటర్ లో ఏం రాసావరా? రోజు మీ పక్కన కూర్చునే అవకాశాన్ని ఇచ్చిన మీరు మీ పక్కలో పడుకునే అదృష్టాన్ని ఎప్పుడిస్తారు అని ఆ లూజ్ గార్డ్ రాసినట్టు రాశాను రా. సూపర్ జరికించావరా. ఏంటి పాపా ఇలా ఆపేసావు? ముందు కార్ దిగు. ఎందుకు? సెల్ఫ్ డౌన్ అయింది. నువ్వు కిందకి దిగి కార్ తోయ్. ఓ అంతేనా? నేను ఎంత దూరమైనా తోస్తాను చూడు. 6 కిలోమీటర్లు నడుచుకుంటున్నారా ఇడియట్? నాకు లెటర్ ఇస్తావరా? లెటర్ అబ్బా ఏం పాపా అక్కడ బ్రేక్ కొడితే ఇక్కడికి వచ్చి ఆగిందా? 6 కిలోమీటర్లు నడుచుకోలే. నిన్ను సత్యకి కాపలాగా పంపిస్తే ఎవడో లెటర్ ఇస్తావా? అది లవ్ లెటర్ ఇస్తావా? ఏంటి పనిచేసే కుక్కకి పనికి మళ్ళీ ఏదో సపోటా చంపేస్తాం. అర్జున్కి చదివే రాదు. అందులో ఏం రాసిందో అర్జున్కి ఎలా తెలుసు? అందులో తప్పులు రాస్తున్నాయని తెలిస్తే అక్కగా లెటర్ ఇచ్చేవాడా? ఈ ఇంట్లో పిల్లలకి తెలిసినంత కూడా పెద్దవాళ్ళకి తెలియటం లేదు. సరే ఈసారి ఎవరైనా లెటర్ ఇస్తే నవిలి బింగి
గాడిదలా వెళ్ళరా. కృష్ణ, పొద్దునే నిన్నేం అడిగాను? అందరూ బాగుండాలని అడిగానా? పెద్దగా ఫ్లూ అని ఫ్లూట్ ఉంది సరేనన్నా. నాకు దెబ్బ తగిలిందని బాధగా లేదు. పాపం పాప పెద్ద బాబు మనసు ఎంత బాధపడి ఉండాలి. నువ్వంతా ఒక ఫ్రెండ్వి. తూచ్. కృష్ణ, వాడు చెప్పిందంతా నువ్వు వింటున్నట్టు, వాడితో నువ్వు మాట్లాడుతున్నట్టు, వాడికి ఏం జరిగినా నీకే వచ్చి చెప్పుకుంటున్నాడు. నేను పోయిన తర్వాత వాడికి అన్ని నువ్వేనయ్యా, నువ్వే. బావా, నాదో చిన్న ప్రశ్న. వద్దంటే వదిలేస్తాను. అడగరా, అడుగు. మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు? ఇదొక ప్రశ్న. దీనికి జాతక బ్రహ్మను నన్ను అడగలటరా? అంటాడు. గుడ్డోడు కత్తిరి కావాలంటే అంటాడు. తప్పు. అక్కడే కత్తిరిలో కాలేసావు. గుడ్డోడికి నోరు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు. 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, నాకు ప్రమోషన్ లేదు, బిడ్డ లేదు. దానన్న బంగారం ఇట్రా. బిడ్డ ఏం ప్రయోజనం లేండి, వ్యాపారం వచ్చి రావడం లేదు. అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా. బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు ఉన్నట. వ్యాపారస్తుడు లోపల పంపించు. వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకెలా తెలుస్తుంది? నాకు మాత్రం ఎలా తెలుస్తుందో? జానకి బయటకు వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. అలాగే, ఇదిగోండి మీ బాబుని తీసుకోండి. వీడు మీ బిడ్డ? ఆ కుర్చీలో అక్కడ కూర్చో. బాబా, నాకు చిన్న డౌట్. మధ్యలో ఎంట్రీ లేవు. బాబా, నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటి చెప్పేది? వెళ్ళు బయటకెళ్ళు. వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా. నాకు తెలుసులే, వెనక ముందు ప్రాబ్లం గురించి. నువ్వు వెళ్తావా లేదా? పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు? తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఉంది. పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు? షట్టర్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను సార్? ఏదో సమయానుకూలంగా పరిస్థితులను బట్టి. అల్లా కుదరదు. పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగరత్తులు వెలిగించుకుని పని ప్రారంభించు. అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్. కనపడలేదు? అవును సార్. అయితే పని చేయి. చెప్పండి. ఓ మంచి రోజు చూసి లీజుకి ఇచ్చేయి. లీజుకా? సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు. అబ్బా, ఎవరికైనా లీజుకి ఇవ్వాలా? ఫీజులు తీస్తాయేమనుకున్నావో, జాగ్రత్తగా ఉండు. షాప్ లీజుకి ఇమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి? మీరెళ్ళండి. బాబు నేను ఇవ్వండి. ఎంత మంచిడు, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్దోళ్ళు జ్యోతిష్యం చూసిండు, నా జాతకం మారుంది. నమస్కారం అండి. పెళ్ళై ఎన్నాళ్ళైంది? 5 ఏళ్ళైందండి. మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా? ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం? ఓహో, ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట. అవునండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను, అయినా ఫలితం లేదండి. మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు? మార్నింగ్ 7 o'clock నుంచి గ్యాప్ లేకుండానా? అంటే రెస్టే లేదా? ఆఫ్ కోర్స్, ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్. అంటే 1 వీక్ అంతా 7 days. వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. నువ్వు ఒక మనిషివా? పిల్లలు లేకపోతే 365 రోజులు భార్యని హింసిస్తావా? నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నువ్వు అందుకేగా ఇక్కడికి వచ్చింది. నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని. ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు. వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి, నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా? అమ్మా అమ్మా అమ్మా, కొడితే కొట్టాడులే, సెట్ చేసి వెళ్ళాడు. ఎలా ఇచ్చాను స్ట్రోక్? పాపా, నువ్వేం దిగులు పడకు. ఈ సన్నాసేదలు నేను దుమ్ము దులిపేస్తాను. నువ్వు వెళ్ళు పాపా. పాపా, నేను క్లాస్కి రాలేను. ఆ గాడిదలు తప్పించుకొని వెళ్ళిపోయే లోపల నేను పట్టుకోవాలి. నువ్వు బాగా చదువుకో.
బీర్ చెప్పావరా? కాలేజీలో వైన్స్ పెట్టలేదురా, బయటికి వెళ్ళి తేవాలి. అదిగో ఆ జోకర్ గడితో తెప్పిద్దాం. ఆ వైన్ చేయి బాబు. ఎరా క్వశ్చన్ పేపర్ అని చెప్పి తప్పుడు పేపర్ ఇస్తావరా నాకు? నిన్ను ఏంట్రా నన్నే అడుగుతావరా? ఏలెత్తుతావేంట్రా నీ? ఇంకా నిలబడతావేంట్రా నువ్వు? బిల్డప్ పరా, అమ్మాయిల దగ్గర బిల్డప్ పరా నువ్వు. పట్టుకుంటావరా నువ్వు? కొట్టద్దని చెప్పవే, పాపమే. ఏంటే పాపం? ఒళ్ళు బాబాల్సిందిగా తిరిగి కొట్టలేడా? నీకేదైనా ప్రాబ్లం ఉంటే కాలేజ్ బయట పెట్టుకో, క్యాంపస్ లో కాదు. వెళ్ళక్కడి నుంచి. ప్రిన్సిపల్ మేడం వచ్చింది కాబట్టి బతికిపోయారు, లేకపోతేనా ఈ రాయితో కూడా చంపేశావు. ఇంకా ఏంటి? నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే కదా ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు. మంచి మార్కులు కావాలంటే నువ్వు క్వశ్చన్ పేపర్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మన ఊరి చివరన్న లింగేశ్వర స్వామి వారికి 100 బిందెలు నీళ్లు పోస్తానని మొక్కుకుంటే 100 మార్కులు అవే వస్తాయి. ఓహో, 100 బిందెలు నీళ్లు పోస్తే దేవుడికి జలుబు చేస్తుంది, 100 మార్కులు ఎలా వేస్తాడు? పిచ్చిదానిలా మాట్లాడుకు. మనం కష్టపడాలి, ఫలితం దేవుడికి వదిలేయాలి. ఒక చాప్టర్లో ఉండే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చదవక్కర్లేదు. వాటిలో 10 సెలెక్ట్ చేసి చదివావనుకో, అందులో 8 తప్పకుండా వస్తాయి. అది మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే. నువ్వు చెప్పినట్టే చేస్తాను, మార్కులు వస్తారేవో చూస్తాను. పాపా ఈ బింతో పోస్తావా? ఈ బింతో పోస్తావా? నేను పోయట్లేదు, నువ్వే పోస్తున్నావు. దీంతో 100 బిందులు. ఏ ఆగు, అందులో 100 రాళ్లున్నాయి. 100 రాళ్ళా? దేవుడి పైన ఒక్కో బింద పోసిన తర్వాత ఒక్కో రాయి పడే. దేవుడి పైన కాదు, పక్కకి. ఎందుకు? నీకు లెక్కలు రావు కదా. 100 పూర్తయినట్టు నీకెలా తెలుస్తుంది?